బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో 5 ఆచూకీని గుర్తించారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1న షిప్పింగ్ హార్బర్ నుంచి విజయనగరం జిల్లా ముక్కాంకు చెందిన అప్పలరాజు, చిన్నయ్య, చిన్న, గరగయ్య, సీతోడుతో పాటు విశాఖ జిల్లా పెదనాగయ్య పాలెనికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే శనివారం సాయంత్రానికి వేటకు వెళ్లిన 7 ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో మత్స్యకారుల ఫోన్లు పనిచేయలేదు. అనుకున్న సమయానికి బోటు ఒడ్డుకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు కోస్ట్ మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ వారి సమాచారం కోసం వారంతా షిప్పింగ్ హార్బర్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో 5 ఆచూకీని గుర్తించారు. మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 1న షిప్పింగ్ హార్బర్ నుంచి విజయనగరం జిల్లా ముక్కాంకు చెందిన అప్పలరాజు, చిన్నయ్య, చిన్న, గరగయ్య, సీతోడుతో పాటు విశాఖ జిల్లా పెదనాగమయ్య పాలెనికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే శనివారం సాయంత్రానికి వేటకు వెళ్లిన 7 ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో మత్స్యకారుల ఫోన్లు పనిచేయకపోవడంతో, అనుకున్న సమయానికి బోటు ఒడ్డుకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు కోస్ట్ మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ వారి సమాచారం కోసం వారంతా షిప్పింగ్ హార్బర్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.